హాయ్ అండి. ఇది సండే వీడియో అండి. సండే ఏ చేపలు తెచ్చాము, ఏ రేటుకి వేసాము అనేది ఈ వీడియోలో అయితే చూసియండి. చూస్తున్నవైతే మెత్తన పర్లు అనమాట. మెత్తన పర్లు అయితే ఆదివారం చాలా పెద్ద సైజు వచ్చాయండి. చాలా బాగున్నాయి. ఒక బాస్కెట్ వరకు తీసుకున్నాను. బాస్కెట్ అయితే 1650 రూపాయలకి అయితే వేసారు. కేజీ అయితే 250 రూపాయలకి అయితే అమ్మాను. మెత్తన పర్లు మాత్రం సూపర్గా ఉన్నాయి అన్నమాట. పెద్ద సైజే ఎక్కువ వచ్చాయి. బుట్ట నిండానా గ్రేడింగ్ చేస్తే ఒక 10 చేపలు అలా చిన్నవి వచ్చాయి, కానీ అన్నీ పెద్దవే వచ్చాయి. చాలా బేగా కూడా అమ్మేశాను. దాని తర్వాత ఏమొచ్చి నత్తళ్ళు ఎందుకో కానీ రేట్ అయితే తగ్గిపోయింది. బుట్ట 1250కే వచ్చిందనమాట. కేజీ 250 రూపాయలకి అయితే వేసాను. సైజ్ చూసారా, చాలా బాగున్నాయి సైజు మాత్రం. ఇది ఒక బాస్కెట్ వరకు అయితే తీసుకున్నాను. దీని నిండా వేసుకున్నాను అనమాట. చూసారా, ఇందులో అయితే ఏమీ అమ్మలేదు. ఎప్పుడు కేజీల లెక్క వేసుకుంటే దాన్ని రేట్ ఎక్కువ ఉండేటప్పుడు 1800 అలా కూడా తెచ్చిన రోజులు ఉన్నాయి. కానీ 1250 అయిపోయిందనమాట బుట్టకి. ఇవి కూడా బేగానే అమ్మేసాను అనమాట. కేజీ 200 పెట్టాం కదా, బేగానే అయిపోయినాయి. దాని తర్వాత ఏమొచ్చి వంజరాలు అయితే అర కేజీ సైజులో వచ్చేయండి. ఇవి కేజీల్లో వేసుకోలేదు, పాటలో అయితే వేసుకున్నాను. చిన్న పెద్ద చేపలు 18 చేపలు అయితే వచ్చాయి. కేజీ అయితే 650 రూపాయలకి అయితే వేసాను. ఇందులో 350 గ్రాములు వచ్చిన చేపలు కూడా ఉన్నాయి. కేజీకి 3 చేపలు అయితే అలా తూగిసివి. ఇందులో వేసినవి అయితే అర కేజీ సైజ్ చేపలు అనమాట. కిందన ఒక ట్రైలోనైతే వేసేసి పావు కేజీ చేపలు అలాగా కిందనైతే పెట్టాను. వంజరాలు మాత్రం సూపర్ ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. సింగిల్ బోట్ చేపలు అనమాట. కేజీ అయితే 650కి వేసాను. ఈ ఆదివారం మాత్రం వచ్చిన చేపలన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఎంత బాగున్నాయి అంటే గులివిందలు మాత్రం అదిరిపోయాయండి. గులివిందల సైజ్ అయితే ఒక్కసారి చూసేయండి. చూసారా ఎంత పెద్ద వచ్చాయో సైజు అయితే మాత్రం. గులివిందలు ఈ సైజు వస్తే మాత్రం ఎత్తుకుపోతారనమాట. కేజీ అయితే 300కి వేసాను. ఇవి 1650 రూపాయలకి వేసారు ఇవి కూడా. అందుకోసం కేజీ అయితే 300కి వేసాను. ఇందులోని కొంచెం చిన్న సైజు అయితే మిక్స్డ్ వచ్చాయి. ఇవైతే కేజీ 300కే వేసాను. సైజు మాత్రం సూపర్ ఉన్నది. ఇవి తొందరగానే అయిపోయి ఇవి బాస్కెట్ వరకే తీసుకున్నాను. వీడియోస్ అన్నీ రొటీన్గా ఒకలాగే ఉంటాయి. ఎందుకంటే మనం ఎప్పుడు అమ్మే చేపలే తీసుకొని వస్తామన్నమాట. ఎందుకు రేట్లే తేడా ఉంటాయి తప్పించి 100, 50, 150, 200 అలాగా రేట్లే తేడా ఉంటాయి. కానీ చేపలన్నీ ఇక్కడ అయ్యేవే తీసుకొని వస్తాను. దాని తర్వాత ఏమొచ్చి పెద్ద సైజు పసుపు పార్లు వచ్చాయి. ముందు వీడియోలో చూపించేదాన్ని కదా చిన్న సైజు పార్లు, అందులోనివి పెద్ద పార్లు అనమాట. ఈ చేపలు కోస్తే చేపల మధ్యన గేలాలు కూడా 2 చేపలకు దొరికాయి అన్నమాట. ఇవి గాలాల చేపలు అనుకుంటా. ఇవి ఒక బాస్కెట్ వరకే తీసుకున్నాను. బాస్కెట్ అయితే 1850కి వేసారు. ఇవి 300కి వేసాను. ఇవి పెద్ద సైజు చేపలు కదా, అడ్డంగా పడిపోతే ఇంకా బుట్టకి పెద్దగా తోగవన్నమాట. 3 చేపలు కలిపితే కేజీ-పావు అలా వచ్చేవి. ఇవి ఒక బాస్కెట్ వరకు తీసుకున్నాను. ఇందులో అయితే 1.5 కేజీన్నర అయితే అమ్మాను. చేపలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి. దాని తర్వాత కానాగడతలు. చేపలంటే చేపలు అనమాట. ఈ కానాగడతలు మాత్రం ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఈ కానాగడతలు మాత్రం కేజీకి అయితే 8 తూగేవి. బాస్కెట్ 1150కి అయితే వేసుకున్నాను. కేజీకి 8 పీసులు అయితే తూగేవి. ఒక్కొక్క చేప 2 ముక్కలు అనమాట. ఫ్రైకైనా పులుసుకైనా ఈ కానాగడతలు మాత్రం భలే ఉంటాయి. ఇవి ఒక బాస్కెట్ వరకు తీసుకున్నాను. ఇందులో ఒక 3 కేజీల వరకు అమ్మాను. దాని తర్వాత రొయ్యలు కూడా పెద్ద సైజు వచ్చాయండి. రొయ్యలు ఏ సైజు తెచ్చాను అనేది వీడియోలో చూసేయండి ఒక్కసారి. అయితే అటు సైడ్ ఉన్నాయన్నమాట రొయ్యలు అయితే చూసేయండి. చూసారా ఎంత పెద్ద సైజు వచ్చాయో. ఇవైతే 2 బాస్కెట్లు తీసుకున్నాను. ఎందుకంటే ఒక 4 కేజీలు అయితే ఇవ్వాలి ఒకరికి, అందుకని 2 బాస్కెట్లు అయితే తీసుకున్నాను. వాళ్ళకి ఇవ్వవలసిన రొయ్యలు అయితే కిందన పెట్టేశాను తూసేసి. ఇవైతే అమ్మవలసిన రొయ్యలు అనమాట. ఈ బాస్కెట్ నిండా వచ్చాయి. ఇంకా ఇందులో కూడా ఎవరికి అమ్మలేదు. సైజ్ చూసారా సూపర్ ఉన్నాయండి రొయ్యలు మాత్రం. ఇవి సింగిల్ బోట్ రొయ్యలు అనమాట. దాని తర్వాత శీలావతులు ఉన్నాయి చూడు, సూపర్ ఉన్నాయండి శీలావతులు. ఇవి ఒక 30 కేజీల కేట్ తీసుకున్నాను. అన్ని కేజీన్నర చేపలేనండి. సూపర్ ఉన్నాయి ఈ శీలావతులు మాత్రం. వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ శీలావతి, జడ్డువా ఇవే బాగా పట్టుకెళ్ళిపోయారు అనమాట. పెద్ద సైజు చేప ఎప్పుడు శీలావతి వచ్చిందో
మొదటి చేప అవుతుంది కదా, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ముళ్ళున్న శీలవతి చాలా బాగుంటుంది అన్నమాట. చూసారా చేప సైజు చాలా బాగున్నాయి. వీడియోస్ అన్నీ రొటీన్గా ఒకలాగే ఉంటాయి. మన ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక 30 కేజీలు తీసుకున్నాను. దాని తర్వాత జడ్డువలు అయితే మరీ 3 కేజీలు అలా వచ్చాయి అన్నమాట చేపలు. అవి కూడా తొందరగా అయిపోతాయి మా షాప్లోనైతే. ఈసారి అయితే శీలావతులు అయిపోయాక జడ్డువలు అయితే అయ్యాయి. చూసారా ఈ చివరి చేపలు, అవైతే ఒక్కొక్కటి 3.5 కేజీలు ఉన్నాయన్నమాట. ఆ చివరి శీలావతులు ఇందులోనే మిక్స్డ్ అయితే వచ్చాయి. జడ్డువలు అయితే సైజు చూసి అంటే ఒక్కసారి చూసారా ఎంత సైజులు వచ్చాయో. ఇవి బాస్కెట్ తీసుకున్నాను. ముందైతే శీలావతులు అయిపోయి ఆ తర్వాత జడ్డువాలు అయితే అయ్యాయి అన్నమాట. అంత బాగున్నాయి ఈ చేపలు అయితే. అన్ని పెద్ద సైజు చేపే వచ్చింది. కేజీ సైజు చేప అంటేనే రాలేదు ఈ ఆదివారం అయితే. ఇవి 30 కేజీల బాక్స్ తీసుకున్నాను. ఇవైతే 1 గంట 12:30 అలా అంతవరకు కూడా ఉండిపోయాయి. ఈ వారం ఎప్పుడు ఫస్ట్ అయిపోయేవి జడ్డువాలు, ఎందుకంటే పెద్ద సైజు వచ్చాయి కదా. 1 గంటకైతే అలా అయిపోయాయి అనమాట. బొచ్చు మాత్రం చిన్న సైజు. బుర్ర అయితే పెద్దగా రావడం వల్ల ఇవైతే అస్సలు ముక్కలు అయితే పడవన్నమాట. 2 కేజీల సైజు అలా ఉంటే చేప అయితే చాలా బాగుంటుంది. ముక్కలు కూడా పెద్దగా ఉండడం వల్ల పెద్దగా ముక్కలు అయితే పడవు. ఆదివారం తెచ్చిన చేపలు అయితే ఇవన్నమాట. దాని తర్వాత ఈ సైడ్ పెట్టాను చూసారా సందువాలు అయితే చిన్న పెద్ద అంటే 3 కేజీల నుండి కిందకు వచ్చాయి చేపలు. ఇవి కూడా చాలా బాగున్నాయి. ముందే సందువాకి ముళ్ళు ఉండదు. ఈ పెద్ద చేప ఎప్పుడైతే వచ్చిందో అస్సలు ముందే ముళ్ళు అయితే ఉండదన్నమాట. ఇవి కూడా బేగానే అయిపోయి చిన్న పెద్దగా మాత్రం బాగా వస్తాయి. కింద పెట్టిన చేపలు అయితే ఒక్కొక్కటి 2.5 కేజీలు. ఈరోజైతే మంచి ఐటెం అయితే ఈ పసుపర్లు అనమాట. చాలా బాగున్నాయి ఈ పసుపర్లు, బేగా అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు చూస్తున్నవైతే 6 చేపలు అయితే ఉన్నాయి ట్రైలోని, బేగా అయిపోయి ఈ సందువాలు అయితే మాత్రం. వీడియో చూసిన వాళ్ళందరూ మీకు ఇందులో ఏ చేపలు నచ్చాయో కామెంట్ అయితే చేసేయండి. అంత బాగున్నాయి అన్నమాట. తర్వాత ఈ వంజరాలు కూడా అలాగే కోస్తుంటే ఇలా రక్తాలు కారేవన్నమాట చేపలకి, అంత బాగున్నాయి. ఇప్పుడు చూపిస్తున్న చేపలు అయితే అవి కానీ ఇవి కానీ బేగా అయిపోయి దాని తర్వాత నత్తలు చూడండి అడుక్కెళ్ళే కొద్దీ ఇంకా చాలా బాగా కనబడుతున్నాయి అన్నమాట నత్తళ్ళు. ఇవి ఫ్రైకైనా పులుసుకైనా చాలా బాగుంటాయండి. ఎక్కువ డీప్ ఫ్రైకి అయితే ఇంకా బాగుంటాయి. చేపలు అంటే చేపలు సండే వచ్చిన చేపలు మాత్రం చాలా బాగున్నాయి. ఇంక ఈ వారం అయితే బంగారు పాప రాలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. మరి సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బాయ్ మరి.